హాయ్ ఫ్రెండ్స్! తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 9లో వరస్ట్ వీక్ ఏదన్నా ఉందంటే ఇదే. బకీట్‌లోని అని ఊయడం కాదు. పబ్లిక్కు మండే నుంచి ఫ్రైడే వరకు చూసారు కదా! వీళ్ళు మొహాల మీద ఊసినట్టు ఉంది. ఏది ఈ వీకు. ఓకేనా? ఇది అస్త్రంగా మలుచుకొని మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ అయినా మనకి హౌస్‌లోకి ఎంటర్ చేస్తారా? ఇదే అదనుగా మలుచుకొని దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ అలాగే నాగ్ సార్ రేపొస్తారు కదా! ఎవరెవరికి ఏ క్లాసులు పీకితే ఈ వీక్ హైలైట్ అవుతదో దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా ఒకే ఒక లైక్ మామ. ఒక్క లైక్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది లక్ష ఛానల్ 50,000 ఛానల్ కదండీ! ఏదో చిన్న ఛానలు. ఓకేనా? సబ్స్క్రైబ్ 10,000 దగ్గరగా ఉన్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకా ఈ టాస్క్‌లన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ టాస్క్‌లు డిజైన్ ఎవరు చేశారో తెలీదు గానీ, నిజంగా భయ్యా నీకు హ్యాండ్స్ ఆఫ్ బ్రదర్. అదొక టాస్కా చెప్పండి? కావాలని టాస్క్‌లు డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ బొగడగాళ్ళు ఎలాగా ఈ టాస్క్‌లని ఎవడో పెర్ఫార్మన్స్ చేయడు. ఇమ్మాన్యుయల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడంతే. ఈ బొగడగాళ్ళు ఏమిచ్చారు చెప్పండి? అని చెప్పి ఇదే పాయింట్‌ల మీద క్లాస్ నాకు సార్ పీకుతారనమాట. ఏం ఆడారు? ఏం ఆడారు? ఏం ఆడారు? ఇచ్చినవే బొగడా టాస్క్‌లు. అంత పెద్ద జిమ్మర్స్‌ని పెట్టుకొని నోట్లో నీళ్లూసి అని ఊదితే బకెట్‌లో చుక్క పడితే మళ్ళీ ఇగో బకెట్‌లో చుక్క పడింది. మేము విన్ అని చెప్పి కొట్టుకున్నారు కదరా! ఏం టాస్క్‌లురా ఇవి? మీ దుంపలు దాకా. ఆ! ఈ ఇద్దరు పోలీసోళ్ళొచ్చారు. ఆ! ఆ ఇద్దరు పోలీసోళ్ళకి ఇయ్యో డ్రెస్ బొక్క నన్నడిగితే. ఏమన్నా బాగుందా పోనీ ఏమన్నా బాగుందా చెప్పు సీజను? మొత్తం వీకంతా పడుకోబెట్టేసారు. ఆ! ఇంకా ఏటంటే జరగబోయేది చెప్తాను చూడండి. ఈ వీక్ మొత్తం పడుకోబెట్టారు కదా! నాగార్జున సార్ వచ్చి ఫుల్‌గా అందరికి అక్షింతలేస్తారనమాట. "మధురి నువ్వెలా చేసావు? తనుజ నువ్వెలా చేసావు? పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఎర్రా తనూజ గురించి ఇప్పుడు మాట్లాడండి. నామినేషన్ పెట్టడంలో ఆ పాయింట్‌లేంటి?" అని చెప్పేసి గట్టిగా ఇచ్చేసి, "ఇలాగైతే అసలవ్వదు. పాత ఎళ్ళిపోయారు కదా! ఎక్స్ కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష షో నుంచి మర్యాద మనిషిని తీస్తాం. తమ్ము శిరీజ గారిని మళ్ళీ వెనక్కి తీసుకురాగలం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకోటి పేరే ప్రియా గారిని వెనక్కి తీసుకొస్తాం. తర్వాత ఇంకొకరిని ఎవరిని తీసుకొచ్చేద్దాం. మొత్తం అందరిని తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తారు. పక్కాగా ఇస్తారు. ఇదే అస్త్రంగా మలుచుకుంటారు. జరగబోయేది ఇదే. ఆల్రెడీ జరిగింది కూడాన. ఓకేనా? ఇప్పుడు నాగ్ సార్ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏం క్లాసులు పీకుతారంటే ముందుగా మాధురి గారికి. మాధురి గారికి చెప్పాలంటే ఇంకా బౌన్స్ పెట్టుకోను, ఫ్యామిలీ గురించి రాలేదు. ఇక్కడ నా గేమ్ నేను ఆడుదాం అని చెప్పాను. వచ్చాను అని చెప్పేసి మాధురి గారు చాలా ఎక్స్ట్రాలు చేశారు కదా! ఇప్పుడు నాగార్జున సార్ ఏం క్వెషన్ చేస్తారంటే, "తల్లి, అమ్మ ఫస్ట్ వీక్‌లో నేను చూసాను. పవన్ కళ్యాణ్ మీద అరిసేయడం, తర్వాత దివ్య నిఖిత అరిసేయడం, కోపం తగ్గించుకోమని అనడం. ఏటి ఇలాంటియన్నీ కూడా బాగా తగ్గించుకున్నాం. ఫ్యామిలీ అని చెప్పేసి నువ్వే ఫ్యామిలీలో కలిసిపోయావు. ఇది నీకేమన్నా బాగుందా?" అని క్వెషన్ చేయొచ్చు. అంతా అయిపోయిన తర్వాత తనూజ గారిని ఎందుకు అలాగా గీకుతున్నావు, రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు, ఫ్యామిలీ బాండ్స్ అంటే నీకిష్టం లేదు కదా! ఎందుకు తనూజ గారితోని ఉంటున్నావు? ఎందుకు డిమాండ్ పవన్‌తోని అంత క్లోజ్‌గా మాట్లాడుతున్నావు? ఎందుకు పవన్ కళ్యాణ్‌తోని మళ్ళీ గొడవయింది కదా! ఎందుకు అంత క్లోజ్‌గా మాట్లాడుతున్నావు? దివ్య నిఖిత గారితో ఎందుకు క్లోజ్‌గా మాట్లాడుతున్నావు? అందరితోను నువ్వెందుకు భరణి గారు నాన్న లాంటోడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అమ్మవ్వ తయారయ్యావా? అమ్మలా తయారయ్యావా? అని కూడా అనొచ్చు. ఇంకోటేంటంటే జుత్తు పట్టి నేలకేసి కొడతాను అని అన్నది. ఎవరికన్నది? రీతూ చౌదరికి అన్నది. ఇప్పుడే ఎల్‌బీలో గొడవ చూసిన తర్వాత మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను చూడండి. రీతూ చౌదరి జుత్తు ఇదే బయటైతే రీతూ చౌదరికి ఈ జుత్తు పట్టుకొని నేలకేసి దబా 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 గుద్దేస్తాను, అంచేస్తాను అని చెప్పింది. ఈ క్వెషన్ వీడియో చూపిస్తారేమో అన్న డౌట్. చూపించాలి. చూపిస్తేనే కదా! మరి మాధురి గారు చేసిందంతా బయట పడేది. ఓకేనా? ఇది ఖచ్చితంగా మాధురి గారికైతే అడుగుతారన్నమాట. ఇమాన్యుయల్‌కి అలాగే మనకి ఎవరు 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్‌కి పక్కన పెడతారు. పక్కన పెట్టి తనూజ గారిని పక్కన పెడతారు. ఇప్పుడు ఇమాన్యుయల్ నువ్వు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం గదా! తనూజ గారిని. ఏ పాయింట్లు చెప్పి నామినేట్ చేయాలనుకుంటున్నావు ఇప్పుడు చెయ్యి. అలాగ అడగాలి. అలాగ అడిగితేనే గదా! వీకంతా పడుకుంటూ పోయిద్ది. ఈ వారంలో నాగేశ్వర్ వచ్చి లేపాడురా అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నీకు ఇమాన్యుయల్ ఏమిచ్చాడు నీకు? తనూజ నామినేట్ చేస్తానని చెప్తే కదా! టికెట్ ఇచ్చాడు. నువ్వెవరిని నామినేట్ చేసావు? సంజన గారిని నామినేట్ చేసావు కదా! ఇప్పుడు తనూజ గారున్నారు. తనూజ గారికి ఏం పాయింట్లు చెప్పి నువ్వు నామినేట్ జేస్తావు? ఇప్పుడు చెయ్యు అని కూడా అనొచ్చు. అంటారు. ఖచ్చితంగా అనాలి. అనాలి. మరి సీజన్ పడుకుంటూ పోయిందిగా. ఈ వారం పడుకుంటూ పోయిందిగా.
ఖచ్చితంగా అంటారు. సీజన్ పడుకుని పోయింది, సీజన్ పడుకుని పోయింది అంటారు. నిజంగా సీజన్ పడుకుని పోయిందిలెండి. ఇప్పుడు 'దమ్ము శ్రీజ' గారు వస్తే మరి ఏ మాత్రం లేపుతారో మనం చూడాలి గానీ, అలా కూడా అనొచ్చు. దీనికి 'తనూజ' గారి రియాక్షన్ చూడొచ్చు. ఆ! మరి ఈ ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 'తనూజ' గారికి, 'ఇమాన్యుయల్‌కి మళ్ళీ ఈవిడకి గొడవ రావచ్చు. ఖచ్చితంగా ఈ నాకు సరే ఇక అడగాలి. ఇప్పుడు అడుగు. నీ ప్రాబ్లమ్ ఏంటో మొహం ఫేస్ టు ఫేస్ అడగొచ్చు కదా! ఎందుకు నేను ఆవిడకి చేస్తాను, ఈవిడకి చేస్తాను బిల్డప్ చేసుకోవడం. మళ్ళీ 'ఇమాన్యుయల్' నువ్వేమన్నావు? 'తనూజ' గారు అలాగే 'తనూజ' గారు అలాగే ఆడెవరాడు 'ఇమాన్యుయల్' 'తనూజ' 'ఇమాన్యుయల్' వంటగదిలో ఉన్నప్పుడు 'ఇమాన్యుయల్' నువ్వేమన్నావు? అచ్చచ్చా! నీకెందుకు నేను చేస్తానురా! నీకు నేను చెయ్యనురా! మన 'పవన్ కళ్యాణ్' నీతో రాసుకొని, పూసుకొని తిరుగుతున్నాడు కదా! వాడి మనసులోని ఏమనుకుంటున్నాడో నీ గురించి అని తెలుసుకుందామని చెప్పి నేను టికెట్ ఇచ్చానురా! అనేది కూడా నాకు సార్ ఖచ్చితంగా అయితే అడగాలి. ఖచ్చితంగా అడిగితేనే సీజన్ పైకి లెగిస్తది. ఎందుకంటే మరి వారం పెట్టి పడుకోబెట్టరు గదా! ఈ క్వెషన్స్ అన్నీ కూడా అడగాలి. నెక్స్ట్ ఇంకోటేటంటే 'రాము' నెక్స్టు 'తనూజ' 'తనూజని' లేపి "నువ్వు ఏం చేసావు 'రాము' విషయంలో?" 4 వీడియోలో చెప్పా. "ఏం చేసావు 'రాము' విషయంలో?" "సార్ నేనేం చేయలేదు సార్" అంటే వీడియో ప్లే చేస్తారు. అక్కడేంటంటే 'దివ్య నిఖిత' తర్వాతేంటంటే 'ఇమాన్యుయల్' కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 'రాము' రాత్రి పక్కనుంటే అప్పుడు హైట్ సరిపోదని చెప్పేసి నువ్వంతా అనడం తప్పు. ఇప్పుడు నువ్వు కష్టపడొచ్చావు. అతను కష్టపడొచ్చారు. నువ్వు కష్టపడొచ్చావు. అతను కష్టపడొచ్చారు కదా! తోటి కంటెస్టెంట్సే కదా! రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా! కుక్కలా ఎందుకు గసురుతున్నావు? అని చెప్పి కూడా అడుగుతారు. రెండో వీడియో కూడా ప్లే చేస్తారు. నీకు ఇంకో క్లారిటీ ఇస్తా అని చెప్పి రెండో వీడియో కూడా ప్లే చేస్తారు. రెండో వీడియో ఏంటంటే సాయి శ్రీనివాస్, తనుజ గారు మాట్లాడుకున్నప్పుడు రాము రాథోడ్ వస్తే ప్రతి డిస్కషన్‌లో "అతలపా" అనే వీడియో కూడా ప్లే చెయ్యాలి. చేస్తారు. చేస్తేనే తనుజ గారి మిస్టేక్స్ అనేవి బయట పడతాయి. రేపు పొద్దున కరెక్ట్ చేసుకుంటే టాప్ 5లోకి వెళ్ళిపోద్ది. టాప్ 5 కంటెస్టెంట్. బెటర్ రాము రాథోడ్ కొద్దిగా న్యాయం చేసినట్టు ఉంటదిగా. ఓకేనా? ఇప్పుడు రాము సంగతికి వద్దాం. రాము రాథోడ్ నీకు ఆ టాస్క్ అప్పజెప్పారు కదా! టాస్క్ అప్పజెప్పి నువ్వు సంచి ఇచ్చారు కదా! ఇలా మోసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని దొంగవి అని చెప్పేసి. ఆ సంచి ఎక్కడ పెట్టావు? అసలు నువ్వేమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ చేసావా? అసలు రాము అన్నోడు ఈ వారంలోనే కనపడలేదు అని కూడా రాముకు ఫుల్లుగా కుళ్ళి తిట్లు తిట్టొచ్చు. తిట్టాలి. రాము రాథోడ్ తిట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే 'రీతూ చౌదరిని' లేపి, 'డిమాండ్ పవన్' లేపి, ఇప్పుడు మనోడికి నీకు గొడవేటి? నీకు మనోడికి గొడవేటి? అని చెప్పి 'నాగార్జున సార్' ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే 'రీతూ చౌదరి' గారు 'డిమాండ్ పవన్' చేసిన రోత ఈ 2 వారాలు బట్టి మీరు చూసుకున్నట్లయితే లైవ్ చూసినోడికి ప్రతి ఒక్కడు కూడా చిరాకొచ్చేస్తుంది. ఎందుకు ఈ అమ్మాయి అలుగుతదో తెలీదు. మళ్ళీ ఆ క్షణమే నవ్వుతది. ఆ క్షణమే ఏడుత్తది. మళ్ళీ ఆ క్షణమే 'డిమాండ్ పవన్‌తోని' కలిసి తిరుగుతది. ఎందుకు రోత అని చెప్పేసి గట్టిగా అడిగే సూచనలైతే ఉన్నాయి. ఇంకా 'సాయి శ్రీనివాస్' నిజంగా చెప్పాలంటే మర్చిపోతాడు. 'నాగార్జున సార్' మర్చిపోయి అందరూ అయిపోయారు కదా! ఓకే అంటే అసలు 'సాయి శ్రీనివాస్' ఉన్న 'సాయి శ్రీనివాస్' నువ్వు ఉన్నావా? ఏ కెమెరాలో కనిపించట్లా. నిజంగా మనోడు ఏ కెమెరాలో కనిపించట్లా. ఏ కెమెరాలో కనిపిస్తున్నాడో చూపండి. ఇంకోటేంటంటే 'సాయి శ్రీనివాస్' చాలా చాలా డేంజర్ పొజిషన్‌లో ఉన్నాడు. 'రాము రాథోడ్‌ని' ఎలిమినేట్ చెయ్యరని నేనైతే అనుకుంటున్నాను గానీ, 'సాయి శ్రీనివాస్' అయితే మనోడిని ప్యాక్ యూ బ్యాగ్స్ అనైతే అంటారేమో నాకు తెలీదు. రమ్య గారు నుంచుతారు. పక్కా రమ్య గారు నుంచుతారు. 'రాము రాథోడు', రమ్య నెక్స్ట్ ఏంటంటే మన ఇతను 'సాయి శ్రీనివాస్' డేంజర్ పొజిషన్‌లో ఉంటే మనకి ఇతన్ని ఎవర్రా 'సాయి శ్రీనివాస్‌ని' మాత్రం ఖచ్చితంగా మనం అడిగే క్వెషన్ అయితే ఖచ్చితంగా అవుతుందనమాట. నెక్స్టు 'దివ్య నిఖిత'. 'దివ్య నిఖిత'ని ఏమడుగుతారంటే మీరు ఏం చేద్దామని వచ్చారు? ఏం చేస్తున్నారు? ఎంటర్‌టైన్‌మెంట్ అసలు మీ దాంట్లో ఏ కోసాన అక్కడ కనబడల. అంటే ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వెందుకు మధ్యలో దూరావు? అంటే ఏ విషయం మీద అంటే మనకి 'రీతూ చౌదరి' 'డిమాండ్ పవన్' గొడవ అవుతున్నప్పుడు నువ్వు 'డిమాండ్ పవన్‌ని' నువ్వెందుకు క్వెషన్ చేసావు? అక్కడ నీ ఇంటర్‌ఫియర్ ఏంటి? అసలు నీకక్కడ ఏం సంబంధం? మీ టీమే ఓకే. 'డిమాండ్ పవన్' మీ టీమే ఒప్పుకుంటాను. కాకపోతే 'డిమాండ్ పవన్‌కి' నువ్వు ఫస్టు డబ్బుల గురించి అడిగావా లేదా? మా టీమ్‌కి పంచొచ్చు కదా! అని అడిగావా లేదా? మీ టీమే ఒప్పుకుంటాను. మా మా టీమ్‌కి ఇవ్వాలి కదా! నువ్వెళ్లి ఎందుకు 'రీతూ చౌదరి' గారికి ఇచ్చావు? అని చెప్పి నువ్వు అడగడం వల్ల ఈ గొడవంతా అయ్యిందని కూడా అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ నువ్వెందుకు కెప్టెన్‌గా మాట వినలేదు? ఎందుకు వినలేదంటే బాత్రూమ్ మనకి
ఈ క్లీన్ ఎందుకు చేయలేదు అని కూడా అడగొచ్చు. ఎవరిది? మనకి కెప్టెన్సీ బాత్రూమ్ క్లీన్ చేయలేకపోతే సంజన గారు డస్ట్‌బిన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కదా! సంజన గారిది వస్తా అని కూడా అనొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం టూ బ్యాడ్, టూ వర్స్ అని కూడా అనొచ్చు. ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్. ఏమయ్యా కళ్యాణ్, అదన్నావు, ఇదన్నావు, బాయ్ నెక్స్ట్ డోర్ అన్నావు. ఆ బాయ్ నెక్స్ట్ డోర్ ఏడి? ఎంటర్‌టైన్‌మెంట్ ఏది? అసలు నువ్వు ఎక్కడ కనపడుతున్నావు? నీ డబ్బులు ఇంకోళ్ళకి ఎందుకు ఇచ్చావు? ఆళ్ళ డబ్బులు నువ్వెందుకు ఇచ్చావు? అని చెప్పి కూడా ఫుల్‌గా తిట్లకైతే తినొచ్చు. మనకి ఇందాకల ఒక పాయింట్ మర్చిపోయానండి. మనకేంటంటే రాముని అంటారండి. ఎందుకంటే రామును డబ్బులన్నీ కూడా మనకి నిఖిల్‌కి ఇచ్చేస్తారు కదా! ఈ పాయింట్ మీద కూడా రాముని మనకి నాగసారి గట్టిగా తిడతారనమాట. నెక్స్ట్ గౌరవ్. గౌరవ్ గారు కెప్టెన్ ఉన్నప్పుడు ఏం పీకాడు అని కూడా ఖచ్చితంగా అడగొచ్చు. గౌరవ్ ఏంటంటే చేశాడు గానీ కొద్ది బా చేయలేదు. సూపర్ డూపర్ అని పొగడొచ్చు. లేదనుకుంటే కుళ్ళి తిట్లు తిట్టొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన సంజన మాత గురించి చెప్దాం. నిజంగా ఫోన్ అవసరం లేదులెండి. గుర్తుంది మ్యాటర్. సంజన గారు ఏమడుగుతారంటే, మీరు ఏం చేశారు సంజన గారు అని అడుగుతారు. మనకి శనివారం, సాటర్డే ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అస్సలు నీ దగ్గర నుంచి సంజన నీది ఎక్స్‌పెక్టే చేయలేదు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఏం కనిపించిందో సంజన అది కనబడలేదు. ఏం కనిపించింది మనకి ఫస్ట్ వీకు? గుడ్లు దొంగతనం చేసేయడం వల్ల మాస్కులన్నీ బయటికెళ్ళిపోయి ఒక్కొక్కడు అరిసేసుకున్నారు. పెద్ద పెద్ద కంటెంట్ అయిపోయింది. టీఆర్‌పీ రేట్ పెరిగిపోయింది. అది ఇప్పుడు కనబడట్లేదంటే ఈవిడ కంటెంట్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి కెప్టెన్ రూమ్‌లోకెళ్ళి అక్కడ బాత్రూమ్ కావాలని యూజ్ చేసుకొని అక్కడ ఏంటిది డస్ట్‌బిన్. ఆ డస్ట్‌బిన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దివ్య నిఖిత సరిగ్గా క్లీన్ చేయట్లేదని చెప్పేసి అందరి ముందు పెడితే దివ్య నిఖిత అంటది మీకేం సంబంధం అని చెప్పేసి అంటది. దివ్య నిఖిత పాయింట్లు టక 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 ఏసేది. నువ్వు ఎందుకు అలా బాత్రూమ్‌లోకి వెళ్తున్నావు? అసలు నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు? బ్లైండ్స్ దిగితేనే కదా నువ్వు కెప్టెన్ బాత్రూమ్‌లోకి వెళ్ళేది. నీకు ఏమి సంబంధం ఉందని చెప్పేసి నువ్వు కెప్టెన్ దాంట్లోకి వెళ్తున్నావు అని చెప్పేసి అడగాలి. ఆ వీడియో కూడా ప్లే చేస్తారు సంజనకి. వరస్ట్ బిహేవియర్. నువ్వు దాంట్లో ఉన్నది నేను ఇక్కడే ఉంచుతాను. నేను హాల్‌లోనే ఉంచుతాను. బాత్రూమ్‌లో తీసుకొచ్చి నేను హాల్‌లోనే ఉంచుతాను. అది నువ్వు ఎందుకు చేసావు అని కూడా క్వెషన్ చేయొచ్చు. ఓకేనా? మనకి దివ్య నిఖితది ఏం తప్పులేదు. ఇక్కడ సంజన గారిది ఓవర్ యాక్షన్. నెక్స్ట్ ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్. అంటే నేను ఇక్కడే పెరిగాను. ఎక్కడా పెరగలేదు అని చెప్పేసి చిన్న డిస్కషన్ ఉంటదండి నైట్. అంటే దాని అర్థం ఏంటంటే సింపథీ గెయిన్ చేసుకోవాలని చెప్పేసి నువ్వు ఇలాంటియన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అయితే మనకి డైరెక్ట్‌గా సంజు మాతకి అడుగుతారనమాట. క్లాస్ పీకుతారు. పవన్ కళ్యాణ్ అంటదండి సంజు మాత ఏమంటదంటే సారీ అండి. పవన్ కళ్యాణ్ నువ్వొచ్చింది ఆట ఆడినందుగా సింపథీ గెయిన్ చేసుకోవడానికి మాట్లాడితే నీ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా నువ్వెందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి అయితే సంజు మాత అంటది. ఈ పాయింట్ మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు నాగ్ సార్. ఓకేనా? ఎందుకంత యారగెన్స్‌గా ఉన్నావు అని కూడా అడుగుతారు. ఓకేనా? 100కి 100% ఈ గొడవలైతే ఖచ్చితంగా జరుగుతాయండి. అడుగుతారు. అడగాలి. ఇప్పుడు అడిగిన తర్వాత మీరు ఇప్పుడు చేసిన వరస్ట్ పెర్ఫార్మన్స్ నాకస్సలేమి నచ్చలేదు. నాకే కాదు టీఆర్‌పీ రేటింగ్ మొత్తం పడిపోయింది. నాగసర్ అలాగే అంటారనుకుంటా. టీఆర్‌పీ రేటింగ్ మొత్తం పడిపోయింది. అందుకే అగ్ని పరీక్ష షో నుంచి నలుగురు కంటెస్టెంట్స్ మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. బ్యాక్ రావడంతో పాటు మిమ్మల్ని నామినేట్ చేస్తారు. అంతేకాదు భరణి గారొస్తారు, ఫ్లోరా గారొస్తారు. ఆ! మనకి ఫస్ట్ ఎళ్ళిపోయిన సృష్టి తప్ప అందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత మహారాజా కుర్చీలో కూర్చోవడం జరుగుతది. వీళ్ళందరిని నామినేట్ చేయడం జరుగుతది. దీంట్లోనే మొత్తం అది సెలబ్రిటీస్ అందరూ కూడా గెట్ ఔట్ అని చెప్పేసి వీళ్ళేదో వారం రోజులు ఉంచుతారు. ఉంచిన తర్వాత మళ్ళీ ఓటింగ్ పెడతారు. ఓటింగ్ పెట్టిన తర్వాత దీంట్లోనైతే ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో వాళ్ళు పర్మనెంట్‌గా హౌస్‌మేట్ అవుతారు. జరగబోయేది ఇదే. ఇంకోటి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఇద్దరు. ఇద్దరు. ఇద్దరని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఈవిడకి హెల్త్ బాగోలేదని ఏ విషయం అని ఈవిడ ఎళ్ళిపోయింది. ఆయిషా గారు ఎళ్ళిపోయారు. ఇంక రారు ఆయిషా గారు. టైఫాయిడ్ ఫీవర్ అంత తగ్గదు. నేను 3 రోజుల ముందు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే రాము రాథోడ్ ఉంటారు. రమ్య గారు ఉంటారు. సాయి శ్రీనివాస్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కువ బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ, వెరీ, వెరీ హై అండి. ఓకేనా? జరగబోయేది ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ కింద తెలియజేయండి. దయచేసి మామ చేతులు జోడించి అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ చేయండి. థాంక్ యూ. బై. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ.